అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఆకెపాడులో అన్నమయ్య జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షులు ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఆకెపాటి ఎస్టేట్లో నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి పుంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం కావటం తథ్యమని, ఆయన అధికారం చేపట్టిన తరువాత కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఇదే రీతిలో నియోజకవర్గ మండల స్థాయి సమావేశాలు కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పుంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మేడా రఘునాథరెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకపాటి అమర్నాథ్ రెడ్డి, మదనపల్లి మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, కడప మాజీ మేయర్ సురేష్ బాబు, సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను ఎప్పుడు మీటైనా అదే రిక్వెస్ట్ చేస్తున్నా, కానీ ఇప్పుడు మన పార్టీ ఆ విధంగా ముందుకు అడుగులు వేస్తూ ఉంది. చాలా ఇప్పుడు జగన్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ముందు ఈ గత 2-3 నెలల నుంచి అదే కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబర్ లోపల ఈ కమిటీని వేసుకుంటే మన పార్టీ బలంగా ఉంటుంది. భవిష్యత్తులో మన పార్టీ అధికారానికి రావడానికి మనం దగ్గరగా ఉంటాము. మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు భవిష్యత్తులో ప్రతి కార్యకర్తకు గౌరవం ఉంటుంది. గతంలో 5 సంవత్సరాలలో కొంత నిర్లక్ష్యం జరిగిన మాట వాస్తవమే, వారే చెబుతున్నారు. అందరూ కూడా గమనించారు, పెద్దలు, మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేస్ కూడా గమనించారు. భవిష్యత్తులో మన కార్యకర్తలందరికీ సరైన గుర్తింపు ఉంటుంది. దీనికి ఎలాంటి అనుమానం లేదు. ఇప్పటి నుంచి మనం మన కార్యవర్గం రెడీ అయిన తర్వాత ప్రజలకు చెందాల్సిన సంక్షేమ పథకాలు కానీ, ప్రజలకు ఎన్డీఏ కూటమిలో జరుగుతున్న అవినీతిని మనం ఎండగడుతూ టైం టు టైం మనం ఉద్యమించాల్సిందే. అలానే ఉదాహరణకు ఇప్పుడు లిక్కర్ ఎంత అవినీతి జరుగుతుంది, ఎంత తప్పులు జరుగుతుందో మీరే గమనిస్తున్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజీలో జగన్ గారు ఎంతో ప్రేమగా రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన కార్యక్రమాలు ఈ రోజు ముందుకు తీసుకెళ్లాలని 17 మెడికల్ కాలేజీలు పెడితే దాన్ని దారాదత్తం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే లేదు ఇవంతా మేము గవర్నమెంట్ ప్రైవేట్ జాయింట్ గా చేస్తామన్నారు. అవన్నీ అబద్దాలు. గతంలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ 54 ప్రైవేట్ ఇండస్ట్రీస్ ను ప్రైవేటైజ్ చేశారు, కానీ ఒక్కటి కూడా రద్దు కావట్లేదు. అన్ని కూడా రియల్ ఎస్టేట్ లేఅవుట్ కేసు అమ్ముకున్నారు. అది పెద్ద అవినీతి. చంద్రబాబు నాయుడు ఇప్పుడు మెడికల్ కాలేజ్ 5 నుంచి 10,000 కోట్ల అవినీతి ప్లాన్ చేశారు వాళ్ళు. దాన్ని ప్రైవేట్ దారాదత్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలన్నింటికీ మనం ఉద్యమిస్తూ ఉండాల్సిందే. 29లో మళ్ళా మన జగన్ వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ సరిచేసేదానికి ఆయన రెడీగా ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా పార్టీని ఇది ఒక బాధ్యతగా తీసుకోండి, ఇది ఒక గుర్తింపు అనుకోండి. భవిష్యత్తులో మీదే అధికారం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మొన్నటి రోజు విజయవాడలో కూడా మన నాయకుడు, పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమమే ఉండి అందరూ నియోజకవర్గ కోఆర్డినేటర్లతో, పార్లమెంట్ సభ్యులతో అందరితో కూడా చేయడం జరిగింది. ప్రతిసారి కూడా వారు ప్రతి సమావేశంలో కూడా కార్యకర్తలకు చాలా ప్రాముఖ్యత ఇస్తాం. కార్యకర్తల ద్వారానే మన పరిపాలన సాగుతుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత అని స్పష్టంగా చెప్తా ఉన్నారు. దానికి జీవోలు మన రామచంద్రారెడ్డి గారు చెప్పారు, కానీ అవన్నీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచించి చేస్తాం. తప్పకుండా నేనైతే ప్రతి సమావేశంలో చెప్తా ఉన్నాను, గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ కమిటీ, అక్కడున్న గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటాం. మండల స్థాయిలో మండల నాయకులు, జిల్లా స్థాయిలో జిల్లా నాయకులు, ఆ విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా మనం ఈ కార్యక్రమాన్ని బాగా ఏర్పాటు చేసుకుంటే తప్పకుండా మన నాయకులు చెప్పినట్లు రచ్చబండ కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ఫుల్ గా కావాలంటే, అవన్నీ విజయవంతం కావాలంటే గ్రామ స్థాయిలో మన కమిటీలన్నీ కూడా పటిష్టంగా ఉండాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనం పుంగనూరు నియోజకవర్గంలో అలాంటి కార్యక్రమాన్ని ఒక చేశాం. రోల్ మోడల్ కాకుండా ఒక ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి చేశాం. మరి దాన్ని ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో అయినా కానీ అమలు చేస్తే అక్కడ పోటీ చేసే శాసనసభ్యుడికి చాలా సులభతరంగా
అది విజయం సాధించేదానికి అని నా ఆలోచన. అంచేతే ఈరోజు ఇక్కడ మనకు రాజంపేట పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి స్థాయిలో విజయవంతం చేసి మనం 26 పార్లమెంట్ స్థానాల్లో 26 జిల్లాల్లో మన రాజంపేట పార్లమెంటు ముందుంది అని చెప్పి అనిపించాలని చెప్పి దానికి మీరందరూ కూడా సన్నద్ధులు కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మనం చూస్తా ఉన్నాం. ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని తప్పులు చేశారు, అంతా ఒక మాఫియా, ఎల్లో మాఫియా అంతా కూడా చేరి మీడియాలో కానీ వాళ్ళ పేపర్లలో కానీ ఎన్నో రకాల అబద్ధాలన్నీ కూడా రాశారు. ఈ రోజు చంద్రబాబు కూడా అదే రకంగా అబద్ధాలన్నీ కూడా రాస్తా ఉన్నారు, చూపిస్తా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు దాదాపు 2,69,000 కోట్లు బట్టలు నొక్కి ప్రతి కుటుంబానికి కూడా సహాయం